హాయ్ హలో. గత 15 ఏళ్ల క్రితం వచ్చిన అనగనగా ఒకరోజు సినిమా మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఆ సినిమాలో బ్రహ్మానందం కమెడియన్ అయిన మన బ్రహ్మానందం గారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీసులతో నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని ప్రశ్నిస్తాడు. అయితే ఆ నెల్లూరు పెద్దారెడ్డి బ్రహ్మానందంకే కాదు ఎవరికీ తెలియదు, చెప్పాలంటే నాకు కూడా తెలియదు. అయితే సరేలేండి, నెల్లూరు పెద్దారెడ్డి గురించి మనం పక్కన పెడితే ప్రస్తుతం మన వెంట అనంతపురం జిల్లాకు చెందిన ఎల్లనూరు పెద్దారెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ ఈ పెద్దారెడ్డి గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ పెద్దారెడ్డి గారు ఎవరు అనుకుంటున్నారా? ఆయనండి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవలే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో ఇప్పటి వరకు తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న జేసీ సోదరులపై పోరుబాట సాగించబోతున్నారు. అయితే ఆ పోరుబాట ఎలా ఉండబోతోంది, ఆయన లక్ష్యం ఏమిటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నమస్తే పెద్దారెడ్డి గారు. నమస్తే. సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గతంలో మండలాధ్యక్షులుగా కూడా పనిచేశారు మీరు. అయితే సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్న ఇటీవల కాలంలో ఏ పదవులు లేవు, రాజకీయాల్లో ఉన్న పదవులు అనుభవించలేదు. ఇటీవలే మీరు వైఎస్ఆర్సీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఎలా నిర్వర్తిస్తున్నారు బాధ్యతలు? అక్కడుండే సాధక బాధకాలు, అక్కడుండే కార్యకర్తల ఇబ్బందులను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పొమ్మని ఆహ్వానించినారు. ఆయన కోరిక మేరకు మేము అక్కడ పోయి ప్రతి గ్రామంలో కార్యకర్తల నాయకులను విచారించి అక్కడుండే వాళ్ళ బాధలు అన్నీ తెలుసుకొని ఉంటాను. మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశారు? మేము ఆ కుటుంబానికి, రాసేయుడి కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో జేసీ సోదరులు మంచి కావచ్చు, చెడు కావచ్చు, వారికి దీటైన అభ్యర్థి అక్కడ లేకపోవడం కావచ్చు, ఇంకో విధంగా ఉండవచ్చు. అందువలన మేమైతే అక్కడ వారికి సరైన అభ్యర్థి అవుతామని ఆయన భావించి మమ్మల్ని అక్కడ 2014లో తాడిపత్రిలో వైసీపీ బోర్లా పడిన తర్వాత జ్ఞానోదయం కలిగిందంటారా వైసీపీ నాయకులకు? జ్ఞానోదయం అని చెప్పలేను, కానీ కొద్ది వరకు అక్కడ చాలా విలేజ్లలో ఏజెంట్లు కూర్చోబెట్టుకోలేకపోవడము, కొన్ని అసమర్థత కావచ్చు, అక్కడ అతను ఉండే నాయకుడు నాన్ లోకల్ కావచ్చు, ఈ పలు విధాలుగా ఉండే ఆరోపణలతో అతన్ని వద్దని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. మరోపక్క రమేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అక్కడ రమేష్ కూడా ఉన్నాడు కదా, ఆయనకు కూడా అదనపు సమన్వయకర్తగా ఇచ్చారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇక అడ్డేముంది, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రమేష్ రెడ్డి మున్సిపాలిటీకి కంటెస్ట్ చేసి ఉన్నాడు, అతనికి విలేజ్లలో పట్టు లేదు. అందువల్ల మా అన్న అక్కడ గతంలో పోటీ చేసినాడు. మా నాయన తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు 72లో. అట్లా ఈ నేపథ్యంలో అక్కడ మాకు వర్గాలు మంచి చెడ్డ ఉండేది కాబట్టి మమ్మల్ని అక్కడ నియమించడం జరిగింది. మీకు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో అంత దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు 2014లోనే విఆర్ రామరెడ్డికి మద్దతుగా మిమ్మల్ని ఉండమని ఎందుకు కోరలేదు వాళ్ళు? అప్పుడు మాకు ధర్మవరంలో మా అబ్బాయి ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిపోయినాడు, సెకండ్ టైం కంటెస్ట్ చేస్తా అన్నాడు. అందువల్ల అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని మేమే అక్కడ ఆయన వద్దని చెప్పి మేమే చెప్పేశాము. మాకు 2 కాన్స్టిట్యూషన్లో ఇబ్బందికరంగా ఉంటుంది, అందువల్ల ఎవరికైనా చేసుకోండి. ఇక్కడ అనేది టికెట్ విషయం కాదు. విఆర్ రామిరెడ్డి గారికి మీరు కొద్దిగా చేయూతనివ్వండి అంటే, అంగబలంగా ఆర్థిక బలంగా అంటే ఆయన విఆర్ రామిరెడ్డి సమర్థులే, అంగబలంగా మీరు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వండి, కొద్దిగా ఏజెంట్లను కూర్చోపెట్టు అంటే అప్పుడు ఎందుకు మీ సహాయాన్ని అర్థించలేదంటారు? కొద్ది వరకు మేము చేసినాం అక్కడండి, కొద్ది వరకు రూరల్ మండలంలో కానీ పొప్పూరు మండలంలో కానీ మాకు సంబంధించిన వాళ్ళందరినీ విఆర్ రామిరెడ్డి గారికి సహాయ సహకారాలు అందించినారు. అది ఎంతవరకు విజయం సాధించారని మళ్ళీ మీ అండర్లో నిర్వహిస్తే ఏజెంట్లు అంతా కూర్చున్నారా? అంటే ఉన్నసాట కూర్చున్నారు, లేనిసాట మనం ఏం చేయలేదు కదా. గతంలో ఒక కమ్యూనిటీ అనేది టీడీపీకి మద్దతుగా ఉంటుంది. వీళ్ళు టీడీపీకి చేరినందువలన వాళ్ళ వర్గము, గతంలో ఉండే పాత వర్గం టీడీపీ వర్గము 2 ఏకమైనాయి. అందువల్ల అక్కడ ఎవరిని కూర్చోపెట్టుకోలేకపోయినారు, అంతే తప్ప రామిరెడ్డి అసమర్థత అని కాదు, ఉండేది కాదు. అక్కడ ఉండే నేపథ్యంతో ఆ విధంగా జరిగింది. నేను మీ పెద్దారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.